మాచర్ల పట్టణంలోని కేసీపీ సిమెంట్ గెస్ట్ హౌస్లో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు బుధవారం పల్నాడు న్యూస్తో మాట్లాడారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు టీడీపీ నాయకులు బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఏఎస్ రామకృష్ణను గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామకృష్ణకు ఉపాధ్యాయులంతా తమ ప్రథమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చలమారెడ్డి మాట్లాడుతూ రామకృష్ణ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నామని, రామకృష్ణకు 100కు 70% ఓట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో నాయకులు యాగంటి మల్లికార్జునరావు, సామినేని నర్సయ్య, పార్వతయ్య, మదా సాహెబ్, హెచ్ఎం నాగమణి, రామకృష్ణారావు, బసవలింగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరింతగా ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి సమస్యలు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తుంటారు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు రేపు గెలిపించుకోబోయేటటువంటి రామకృష్ణ గారు స్థానికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు, జిల్లా పార్టీ కన్వీనరు, మిగతా శాసనసభ్యులు అందరితో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంచి మద్దతు తెలియపరిచారు. కాబట్టి వీరికి సంబంధించినటువంటి సమస్యలను తీరవమని వీళ్ళు అడిగేటటువంటి హక్కు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా సానుకూలంగా ఆలోచించి శాయశక్తుల వీలైనంత మేరకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితి మీ అందరికీ తెలుసు. శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నా కూడా కొంతమంది శాసనసభ్యుల్ని ఇక్కడే ఉండి ఎన్నికలకు సంబంధించినటువంటి సహకారాన్ని అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇక్కడే జిల్లాలో ఉండి వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని యూనియన్స్ మద్దతు తెలియపరిచినటువంటి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పార్టీ తమ యొక్క మద్దతు ఇస్తున్నటువంటి రామకృష్ణ గారిని ఈ ఎన్నికలు విన్నాం. వాళ్ళు చెప్పే ఒక మంచి సంగతి గురించి చెప్తే 70% దాకా మనకు పూర్తి సహాయ సహకారాలు టీచర్స్ అందరూ అందిస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా రాత్రి 10 వరకు కూడా మేము క్యాంపింగ్ చేసి ప్రతి ఒక్క టీచర్ను కూడా డోర్ టు డోర్ కలవటం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అట్లానే మేము కూడా గత 2-3 సార్లకు కూడా ప్రతి ఒక్క స్కూల్ కూడా తిరిగి వారితోటి మాట్లాడి వారి యొక్క మంచి చెడ్డలు కూడా చెప్పి మనం రామకృష్ణ గారిని మీరు ఎక్కువ యూనియన్లు అన్నీ కలిసి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరి అభిప్రాయం ప్రకారమే మీకు మద్దతు తెలపడం జరిగింది.